ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లి గూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేనిస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ఐజయా చాప్టర్ 61 వర్స్ 7లో ఫస్ట్ లైన్, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. మీ అవమానమునకు ఎంత అవమానమో అంత ఘనత, రెట్టింపు ఘనత దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. చాలా కష్టమైపోయింది, ఇంత అవమానం అవుతాం అనుకోలేదు. అంటే ఎంతో పెద్ద బ్రతికి చివరికి ఈ బ్రతుకులోకి వచ్చి అందరి చేత మాట అనిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా? నా జీవితం నాకేం అర్థం అవ్వట్లేదని అనుకుంటున్నావు. ప్రియులరా, ఇదన్న వాగ్దానము దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. భయపడకు, ఏడవలసిన పని ఏం లేదు. అవమానం అయిపోయిందని అనుకుంటున్నావు కదా, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత. ఎక్కడ అవమానపరచబడ్డావో అక్కడ దేవుడు గొప్ప ఘనత ఇవ్వబోతున్నాడు నీకు. నమ్మితే 7 మార్లు ఆమేనని చెప్పండి. 1 2 3 4 5 6 7 రెట్టింపు ఘనత దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. జీవాధిపతి అయిన దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. మీ అవమానము, మీ కుటుంబం అవమానం అయిపోయింది. ఉన్న ఆస్తి అంతా పోయింది, ఉద్యోగం పోయింది, పిల్లలు అలాగైపోయారు, చివరికి ఏ దారి లేకుండా అయిపోయామా. అందరూ మా గురించి వింతగా చెప్పుకుంటున్నారు. ఇంకా ఏం చూసి మేము బ్రతకాలని అనుకుంటున్నామేమో. అవమానం ఎక్కడ జరిగిందో వెళ్ళిపోవాలనుకుంటున్నావు కదా. అసలు ఈ ప్లేస్ ఉండకూడదు, మంచి ప్లేస్ కాదు ఇది అనుకుంటున్నావు కదా. అక్కడే దేవుడు మరలా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఆ ప్లేస్లోనే ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎక్కడుండి ఏడుస్తున్నావో అక్కడి నుంచి దేవుడు, ఎక్కడ నష్టపోయావో అందులో నుండి ఆశీర్వాదం మళ్ళీ రాబోతోంది. దేవుడు గొప్పవాడు, నీ పక్షముగా ఉన్నాడు, నిన్ను చెయ్యి విడవలేదు. భయపడకు, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆత్మనికి తోడుండును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వదించబడే వరకే వస్తాను, ఓకేనా? కొన్ని నెలలు మీ మధ్య ప్రార్థన చేస్తాను. మీరందరూ ఆశీర్వదించబడ్డాక మీకు దగ్గరగా ఉన్న చర్చిలకు వెళ్ళి మీ ఆరాధనలో పాలు పొందండి. ఆదివారం ఆరాధనకి రావటానికి నాకు ఉండదు. ఇక్కడ నేను ఆరాధన పెట్టడానికి మన దర్శనం నాకు లేదు. నా దర్శనం మీ కన్నీళ్లను ముత్యాలుగా మార్చే దేవుని దగ్గర ప్రార్థన చేయటమే నా దర్శనం. మీరు ఈ నెల నుంచి ఆశీర్వాదాలు చిగురు పట్టేస్తారు. మొదటగా వచ్చిన ఈ ప్రార్థనలో వచ్చిన మీరందరూ కూడా పరలోకములో దేవుని చేత మెప్పును ఘనతను పొందుదురుగాక. మన నావలో యేసయ్య ఉన్నాడు. మనకు ఎంత పెద్ద తుఫాను వచ్చినా మన పడవ మునగదు. నీ చిన్న కుటుంబం అనే దోణిలో యేసయ్య ఉన్నాడు. గాలి తుఫాను వచ్చినా పడవ వెళ్ళే రూటు మారిపోయి ఒడికి కొట్టుకుపోతున్నా నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, నీ బిడ్డలు ఎక్కడ స్థిరపడాలో, నీ గమ్యం ఏంటో అక్కడికే నీ పడవను ఆయన నడిపిస్తాడు. ఆమేన్.
ఎన్ని అలలు వచ్చినా మీకు ప్రార్థనా శక్తి ఉన్నది అంతే. మీకు ఎంత దుఃఖం ఉన్నా మీరు ఒకటే చెప్పండి. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అన్నా, ఏదైనా మిమ్మల్ని నిరుత్సాహపరుస్తున్నా మీరు చెప్పండి, ఏం చూసి మీరు నువ్వు ధైర్యంగా ఉన్నావు, ఏం అనుకుని అలా బ్రతుకుతున్నావు, సైలెంట్గా ఉన్నావు, అసలు ఏం జరుగుతుందో నీకు తెలుసా? నీ బిడ్డ పెళ్ళి జరుగుతుందా? ఇల్లు కడతావా? అప్పులు తీరుతాయా? ఇన్ని అవమానాల మధ్య నువ్వు ఇంకా బ్రతుకుతున్నావు అంటే మీరు చెప్పాలి, నేను ప్రార్థనా శక్తిని కలిగి ఉన్నాను, నేను క్రీస్తు మహిమను కలిగి ఉన్నాను, నా యేసు నన్ను సిగ్గుపరచడు అని చెప్పండి. ఆమేన్. మరి ఇంతవరకు ప్రార్థన చేసిన రీతిగా మనకి గర్భఫలాల గురించి ప్రార్థన చేసాం. 6,000 మందికి దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. ఎన్ని వేల మందికి? ఒక బలమైనటువంటి కృప ద్వారా మీరు స్థిరపరచబడతారు. నేను మీ మధ్యకి దేవుడు నడిపించిన నాళ్ళు మీ మధ్యకి వచ్చి మీ మీద చేతులుంచి దీవించి వెళ్తూ ఉంటాను. దేవుడు నాకు ఇచ్చిన వరం అలాంటిది. ఆ వరముతో ఒకచోట ఉండకుండా లోకమంతా తిరిగి చేతులుంచి ప్రార్థన చేసి దీవెనలు ప్రకటించుకుంటూ వెళ్తున్నాను. అందుకే ఇన్ని గొప్ప కార్యాలు ప్రభు జరిగిస్తూ ఉన్నాను. హల్లెలూయా. పిల్లలు లేని వారి గురించి కూడా మళ్ళీ నేను మీకు చెప్పండి. పిల్లలు లేని వాళ్ళందరినీ తోడుకురండి. ఆమేన్. వాక్యముకు మించింది ఇంకేది లేదండి. దేవుడు నా తండ్రికి వాగ్దానం చేసి పేరు పెట్టి ఇచ్చాడు. హల్లెలూయా. వాగ్దానం ద్వారా పుట్టాను 80లో. అప్పటి నుంచి నా తండ్రి ఎలా పెంచాడో తెలుసా? నేను ఇప్పటి వరకు ఎప్పుడు ఒక సినిమా హాల్కి వెళ్ళటం కానీ సినిమా చూడటం కానీ లేదు. ఒక నాటకాలకు పంపలేదు, ఒక స్పోర్ట్స్కి పంపించలేదు. నన్ను ఎక్కడికి వెళ్ళనిచ్చేవాడు కదా. ఎందుకంటే సినిమాలకు వెళ్ళకూడదు, షికారులు చేయొద్దు, నీవు దేవుని చేత పంపబడిన ప్రవక్తవి, నువ్వు రాబోయే దినాల్లో నువ్వు గొప్ప ప్రవక్తగా నువ్వు వాడబడతావు, దేవుడిని ఎన్నిక చేసుకుని పంపించాడు చెప్పాడు. ఆ చిన్న వయసులో నాకు తెలిసేది కాదు, నాకు బాధ అనిపించేది. నా ఫ్రెండ్స్ అందరూ మంచిగా అన్ని చూస్తూ ఉంటే నన్ను ఎటు వెళ్ళనిచ్చేవాడు కాదు. దర్శించిందో నా హృదయము మార్పు చెందింది. నా యవ్వన జీవితము దేవునికి సంపూర్ణంగా అంకితం చేశాను. బైబిల్ థియాలజీ నేర్చుకున్నాను. దేవుని స్వరం వినటం తెలుసుకున్నాను. దేవుని బంగారు పాదాలు చూశాను. దైవికమైన నడిపింపులో నేను ముందుకి కొనసాగుతూ ఉంటే దేవుడు నన్ను బలముగా వాడుకోవటం మొదలుపెట్టాడు. ఈ వాడబడే సమయము దేవుడు నాకు ఉచితంగా ఇచ్చాడు. ఈ వరము ఉచితంగా ప్రజల కన్నీళ్లు తుడవాలని నేను ప్రతి పట్టణము 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి ప్రార్థనలు చేస్తూ ఉన్నాను. దేవుడు మీకు తోడై ఉండును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అలాగ పెంచి చదివించి దేవుని సేవకు అంకితం చేశాడు నాన్న. నా దర్శనంలో దేవుడు నన్ను ఎక్కడికి వెళ్ళమని చెప్తాడో అక్కడికి వెళ్తానమాట. ఎటు పొమ్మంటే అటు పోతుంటాను. ఇలాగ వెళ్తూ ప్రకటిస్తున్న ప్రవచనాలు దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు జరిగించాడు. ఆమేన్. చూడండి, 12 సంవత్సరాలకి గర్భఫలం ఒకరికి వచ్చింది. ఈ యొక్క 6,000 మందికి ఇప్పుడు పిల్లలు పుట్టినవి మనం చూస్తున్నాం. ఇంకా దగ్గరగా 1400 వరకు 1500 వరకు గర్భిణీలతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా అంతా ఆందివేలో ఉన్నారు. ఎక్కడున్నారు? ఆందివేలో ఉన్నారు. తొందరలో వారిని కూడా మనం చూడబోతున్నాం. ఎవరికి పిల్లలు లేకపోయినా యేసు నామమున ప్రార్థన చేసుకోండి అని చెప్పండి. గర్భఫలము దేవుడిచ్చు బహుమానము, మనుషుల వల్ల కలగదది. చూడండి, పీసీఓడి ప్రాబ్లం ఉందన్నారు. హాస్పిటల్కి వెళ్తే గర్భఫలం రాదని చెప్పారు. ప్రార్థనా శక్తి వచ్చిన 2వ నెలలోనే గర్భం వచ్చింది, ఆడపిల్ల పుట్టింది. సాక్ష్యం చూడండి. వీరికి వివాహం జరిగిన 12 సంవత్సరాల వరకు గర్భఫలం పొందుకోలేదు. తనకి పీసీఓడి ప్రాబ్లం ఉండడం వల్ల గర్భం రాలేదు. చాలా హాస్పిటల్స్కి అది తీసుకొని వెళ్ళారు, చూపించారు. అయినప్పటికీ ఎటువంటి ఫలితం లేదు. కానీ వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చిన తర్వాత దైవజనులు ప్రార్థన చేశారు. తను వచ్చిన మొదటి 1 నెలకే తర్వాత నెలకే తను కన్సీవ్ అవ్వడం జరిగింది.
దేవుడు తన పట్ల కార్యం చేశాడు. చక్కటి ఆరోగ్యమైన కుమార్తెను తనకి బహుమానంగా దేవుడు దయచేశాడు. వివాహం జరిగిన 12 సంవత్సరాలకి దేవుడు గర్భఫలాన్ని, చక్కటి ఆరోగ్యమైన కుమార్తెను వారికి బహుమానంగా దేవుడు ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఒక్కోటి చెప్పరా మీకు, మన ప్రార్థనా శక్తిలో ఉన్నది. మీకు ఎలాంటి మోడల్స్ కావాలంటే అలాంటి బిడ్డలు కోరుకోండి. బంగారు బొమ్మలు ఉన్నాయి, ఆమేన్. గర్భఫలాలు, భూఫలాలు, ఆత్మఫలాలు అన్నీ ఉన్నాయి. ఇంకొక సాక్ష్యం చూడండి. 21 సంవత్సరానికి గర్భఫలము. దేవుడు ఇలాగ బిడ్డల్ని మన ప్రార్థనల ద్వారా ఏమవుతుందంటే ప్రజల మీద ఉన్న దోషము కొట్టివేయబడుతుంది. ఎందుకంటే దోషాన్ని కొట్టివేసే శక్తి, శాపమును కొట్టివేసే శక్తి యేసు క్రీస్తుకు ఒక్కడికే ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. మొన్న అమెరికాలో ఒక ఆమె నాతో దెబ్బలాట పెట్టుకుంది. ఏంటి, నువ్వు ప్రార్థన చేస్తే అందరికి పిల్లలు పుడతారా అంది. అవునన్నాను. ఎవరు చెప్పారు నీకు అన్నాను. మీ ప్రార్థనకు వచ్చిన ఆమె చెప్పింది నాకు అంది. నాతో దెబ్బలాడిన మనిషి ఎవరు అనుకుంటున్నారు? పెద్ద డాక్టర్ అమ్మ అమెరికాలో. ఆమె ఎవరమ్మే? పెద్ద డాక్టర్ అమ్మ. ఏ డాక్టర్ అమ్మ అంటే గైనిక్ అనమాట, గైనకాలజిస్ట్. అయితే నేను అన్నాను, అసలు నీకు ఏం కావాలి ఇప్పుడు, ఎందుకు నాతో గట్టిగా మాట్లాడుతున్నావు ఏంటమ్మా అన్నాను. నాకు పిల్లలు పుట్టరని తెలుసు. ఏమంటుంది? నాకు పిల్లలు పుట్టరని తెలుసు. పెద్ద పెద్ద డాక్టర్లు చూపించుకున్నాను, పెద్ద పెద్ద నిపుణులు నన్ను చూశారు, చెక్ చేశారు, నాకు పిల్లలు పుట్టరని చెప్పేశారు. నాకు ఆశ లేదు. కానీ ఒక మెడికల్ ఆఫీసర్ మన ప్రార్థనా శక్తికి వచ్చిందనమాట. ఆమె వెళ్ళి ఇక్కడ జరిగిన కార్యాలు చెప్పింది. నీ గురించి తెగ చెప్తుంది ఏంటి ఆమె. నాకు పిల్లలు పుడతారా పుట్టరా అంది. డాక్టర్లు చెప్పారు పుట్టరని చెప్పేసావు కదా అన్నాను. నువ్వు ప్రార్థన చేస్తే పుడతారట కదా. ప్రార్థన చేస్తాను, ఆయన సముఖానికి వెళ్తుంది, ఆయన జవాబు ఇస్తాడు. ఆ జవాబు నేను నీకు తెలియపరుస్తాను. నేను ఒక పోస్ట్ మ్యాన్ని. నేను పోస్ట్ మ్యాన్. ఏ పోస్ట్ మ్యాన్? నేను సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ మ్యాన్ కాదు, పరలోక సంబంధమైనటువంటి పోస్ట్ మ్యాన్ని, బంట్రోత్ని. ఆమేన్. ఆయన ఇచ్చిన ఉత్తరాన్ని మీకు ఇవ్వటానికి ప్రార్థన చేశాను. ఫోన్ చేసింది, ఇంకా రాలేదు జవాబు, కంగారు పడకన్నాను. 2వ రోజు చేసింది, 3వ రోజు చేసింది. అప్పుడు దేవుడు నాకు చెప్పాడు, ఆమె మళ్ళీ నెల కన్సీవ్ అవుతుందని చెప్పన్నాడు. ఏంటండి, నెక్స్ట్ మంత్ గర్భం ధరిస్తుందని చెప్పన్నాడు. ఆ డాక్టర్ అమ్మ ఫోన్ తీసుకుని, అమ్మ వచ్చింది జవాబు. ఏమని వచ్చింది అంది. ఏమని వస్తుంది? మళ్ళీ నెల నీవు గర్భం ధరిస్తావు అన్నాను. మళ్ళీ నెల చూద్దాం అంతే. రోజు ఫోన్ చేసేది. వస్తుందని చెప్పినా వస్తుంది అంతే. కరెక్ట్గా వచ్చే నెల ఆమె గర్భం ధరించింది. గర్భం ధరించి షాక్ అయిపోయింది. ఏంటి పాస్టర్ ఇది, ఏంటిది? నేను చాలామందిని చూశాను కానీ ఇంత పవర్ఫుల్ వర్డ్ ఎక్కడ తీసుకోలేదు. అందుకే ఈ పరిచర్య పేరు ప్రార్థనా శక్తి. ఇది అందరిదేనిది. ఇది ఒక సంస్థ కాదు, వ్యవస్థ కాదు. ఇది ఇట్స్ ఎ యూనివర్సల్. ఇది అందరిదే అనమాట. నా యేసు శక్తి అంటే చూపించేసాం కదా. మళ్ళీ ఫోన్ చేసి, పాస్టర్ ఎవరు పుడతారు నాకు అంత, నీకు ఎవరు కావాలన్నారు. కరెక్ట్గా 4 నెలల్లో 5 నెలల్లో దేవుడు చెప్పాడు, మగ పిల్లవాడు పుడుతున్నాడు, మగ పిల్లవాడిని తీసుకుని హైదరాబాద్ వస్తుందని చెప్పన్నాడు. అమ్మా నీకు మగ పిల్లడు పుడతాడు, మగ పిల్లడిని ఎత్తుకుని వస్తావు పో అన్నాను. అంతే. ప్రార్థన చేసేసాం. 9 నెలలు పూర్తయింది. బుడంకాయ పుట్టాడు మగవాడు. ఆ మగ పిల్లని ఎత్తుకుని వచ్చింది. ఆ కుటుంబం ప్రార్థన చేయించుకున్నారు. ఈ వాక్యాలు ఎన్నున్నాయో జరిగిన ఆధారాలన్నీ ఉన్నాయి. యేసు కార్యాలు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడు మన దేవుడు. ప్రార్థించటానికి నేను మీ మధ్య ఉన్నాను. ప్రతి ఒక్కరు అద్భుతాలు పొందుకుంటారు. మీ గృహాల్లో కొత్త ఉజ్జీవం రగులును గాక. ఆమేన్. ఇలాగ ఎన్నో కార్యాలు అనమాట. ఒక అద్భుతం జరిగింది.
ఏంటి అద్భుతం అంటే, కుటుంబంలో ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి ఏజ్ ఎక్కువ అయిపోయింది, మెచ్యూర్ అవ్వలేదు అనమాట. ఏమవ్వలేదు, మెచ్యూర్ కాలేదు. అక్కడ రాజమండ్రిలో, కాకినాడలో పెద్ద పెద్ద డాక్టర్లు చూపించారు. చివరికి వాళ్ళు ఏమన్నారంటే, లోపల యూట్రస్ అనేది కనబడట్లేదు, లేదు, ఈ అమ్మాయి ఎప్పటికీ మెచ్యూర్ కాదు, తీసుకెళ్ళిపోండి అన్నారు. చాలామందికి చూపించారు. చివరికి వాళ్ళు ఏం చేశారంటే, ఊర్లో అందరూ మీ అమ్మాయి ఇంకా మెచ్యూర్ కాలేదా, ఇంకా మెచ్యూర్ కాలేదని అడుగుతున్నారని, ఒక రోజుని మా అమ్మాయి మెచ్యూర్ అయిపోయిందని చెప్పి అమ్మాయికి స్నానం చేయించేసి చక్కగా హాఫ్ సారీ కట్టేసి భోజనాలకు పిలిచారు ఊరు ప్రజలందరినీ. ఊర్లో వాళ్ళందరూ వచ్చారు, ఆ అమ్మాయి మెచ్యూర్ అయింది, మంచిది అని వచ్చి అందరూ అక్షంతలు వేసేసి భోజనాలు చేసి వెళ్ళిపోయారు. ఒక నెల పోయిన తర్వాత 2 నెలలకో నేను ప్రార్థన చేసుకుంటే దేవుని ఆత్మ చెప్పింది, వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ఎందుకు ఎలాగని చెప్పి నేను వెళ్ళి బండి వేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. దేవుడు నన్ను మీ ఇంటికి వెళ్ళమని చెప్పాడు, మీరు ఏమైనా బాధపడుతున్నారా, ఏమైనా ఇబ్బందిలో ఉన్నారా ఏంటి అన్నాను. అనేటప్పటికి 2 రోజుల నుంచి ఆ పిల్లని కన్నా తల్లి ఆ ఊర్లో పెద్ద బావి ఎక్కడుందా వెతుక్కుంటుందట. ఎందుకంటే ఆ పిల్ల తల్లి చాలా హైట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే పిల్ల మెచ్యూర్ కాదు, లైఫ్ లేదు ఇంక పిల్లకంటే, ఆ అవమానం నేను తట్టుకోనని ఏదైనా అర్ధరాత్రి గడ నెయ్యి దొరికితే పడి చచ్చిపోదామని తిరుగుతుందట. ఆ అత్తగారు అంది పట్టుకుని ఏడుస్తూ ఉంటుంటే నేను వెళ్ళాను. ఏం లేదు బాబు, చెప్పుకోవటానికి బయటికి సిగ్గుగా ఉంది, అమ్మాయి మెచ్యూర్ కాకపోయినా మెచ్యూర్ అయినట్టుగా ఫంక్షన్ కూడా చేసేసాము, మెచ్యూర్ అవ్వలేదు, అందరూ కాకులు పొడిచినట్టు పొడిచేస్తున్నారు, ఇంకా మెచ్యూర్ అవ్వలేదా అని. కానీ బాధ మాకు పోయట్లేదు అని ఏడుస్తుంది. నేనన్నాను, ఒక ప్రవక్తగా దేవుడు నన్ను మీ దగ్గరికి పంపించాడు, మీరు భయపడకండి, మీరు మోకరించండి అన్నాను. వాళ్ళు మోకరించారు. ఆ పిల్ల తల్లి, ఆ పిల్ల తండ్రి, ఆ నాయనమ్మ, ఆ పిల్ల పెదనాన్న కూడా అక్కడే ఉన్నాడు. నాకు తెలియట్లేదు, నేను మాట్లాడుతున్నాను ఆత్మ ద్వారా, మోకరించండి ప్రార్థన చేయండి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని ఆత్మ నా మీదకి దిగి వచ్చింది. నేను ప్రవచనిస్తున్నాను, ఇదిగో గర్భ సంచి లేదని ఏడుస్తున్నారు కదా, గర్భసంచి పెట్టువాడిని నేనే, ఇప్పుడే ఈ బిడ్డని హీల్ చేస్తున్నాను, ఈ అమ్మాయి గర్భసంచి క్రియేట్ చేస్తున్నాను, 7వ రోజు ఈ అమ్మాయి మెచ్యూర్ అవుతుంది, ఏడవకండి అని నా నోటప్పుడు వచ్చేసింది. అంతే, గర్భసంచి నేను పెడుతున్నాను, 7వ రోజు మెచ్యూర్ అవుతుంది అనే చెప్పిన తర్వాత నాకు ఒకేసారి ఆత్మ నన్ను స్వాధీనంలో తీసుకున్నాడు. ఆమెన్, రాసుకోండి, డేట్ రాసుకోండి, ఈ అమ్మాయికి రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయన్నారు. ఎస్, ఏమని ఉన్నాయి అందులోని, యూట్రస్ బాగా మరీ చిన్నగా ఎంత ఉంది, అది అసలు అవకాశం లేదు. ఓకే, కాకినాడ రిపోర్ట్స్, అమలాపురం, రాజమండ్రి రిపోర్ట్స్ అన్ని దగ్గర పెట్టుకున్నారు. నేను అన్నాను బండికి వెళ్ళిపోతున్నప్పుడు, 7వ రోజు నాకు ఫోన్ చేయండి, మీరు ఏంటి 7వ రోజు ఫోన్ చేయండి, ఏమని, అమ్మాయి మెచ్యూర్ అయిందని చేస్తారు మీరు. ఈ శక్తి ఎలాంటిదంటే యేసు శక్తి, ఇది దైవశక్తి, ఇది ఆమేన్. దీనికి వేషాలు ఉండవు. భూలోకంలో ఎన్ని శక్తులు ఉన్నాయంటే మంత్రశక్తి, తంత్రశక్తి, యంత్రశక్తి, పరకాయ శక్తి, దైవశక్తి. ఈ 4 అలంకరణ ఉంటుంది, కానీ 5వది దైవశక్తికి అలంకరణ ఉండదు, దైవ కార్యమే జరిగిస్తుంది. అది 7వ రోజు ఫోన్ చేయి అని చెప్పేసి వెళ్ళిపోయినా. కరెక్ట్గా ఏంటి ఇతను ఎలా చెప్పలేడా, అసలు ఏం జరుగుతుందా అని చూసుకున్నారు. 7వ రోజు మధ్యాహ్నం 1 గంట 12:30 1 గంట సమయంలో అమ్మాయి మెచ్యూర్ అయింది. అలాగా చప్పట కొట్టడం, చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్పండి, కేకలు వేయండి, ఈల వేయండి. అద్భుత కార్యములు చేయు శక్తి గల దేవుడు యేసు దేవుడు. ఆమేన్. 7వ రోజు మెచ్యూర్ అవుతుందని చెప్తే కరెక్ట్గా 7వ రోజు మెచ్యూర్ అయిపోయింది. నాకు ఫోన్ చేశాడు వాళ్ళ పెదనాయన, ఇదిగో మీరు అన్నట్టే అయిపోయింది, చాలా ఆశ్చర్యంగా ఉంది, ఇదేంటి అన్నాడు. ఆశ్చర్యం కాదు,
ఏ హాస్పిటల్లో రిపోర్ట్స్ తేడాగా వచ్చినాయో అక్కడికి వెళ్ళి రిపోర్ట్స్ తీయండి ముందన్నాను. మళ్ళీ అదే హాస్పిటల్కి వెళ్ళారు. మళ్ళీ ఆ రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చేసినాయి అంతే. నేను ఈ సాక్ష్యము మీ దగ్గర కూడా తీసుకొచ్చాను. ఇదిగో ఆ పిల్ల తల్లి అనమాట, మధ్యలోకి వచ్చినది ఈమె పిల్ల నాయనమ్మ. అసలు మన దగ్గర యేసులో అద్భుతాలు, ఆమేన్, యేసు నామాన్ని హృదయపూర్వకంగా స్తుతిస్తూనే అద్భుతాలు జరిగిపోతుంటాయి. వెంటనే ఇలా జరిగిందంటే తర్వాత వెళ్ళి ప్రార్థన చేశాను. ఈ అమెరికా నుంచి వచ్చినటువంటి మెడికల్ ఆఫీసర్ ఒక ఆమెతో మాట్లాడుతూ, ఆమె ఇలా జరిగిందమ్మా, దేవుడు అద్భుతం చేసాడమ్మా అంటే, ఆమె ఏం చేసిందో తెలుసా అండి, పాస్టర్ గారు ఇది నమ్మశక్యంగా లేదు, ఇది ఏమనుకోవద్దు, నేను 26 సంవత్సరాల నుంచి మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను, ఇది మీరు చెప్పేది అది నమ్మలేకపోతున్నాను, నేను ఏమనుకోవద్దు, ఒకటి అడగనా అన్నది. అడగమ్మా అన్నాను. నేను వచ్చి ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేయొచ్చా అంది. ఎస్, మనది ఎందుకంటే అన్నీ యథార్థంగా ఉన్నప్పుడు మనకు భయం ఎందుకు, రండి అన్నాను. ఆవిడ ఫ్లైట్ వేసుకుని వచ్చేసింది అమెరికా నుంచి. వచ్చి ఆమె అన్నది ఆ కుటుంబ సభ్యుల్ని ఇంటర్వ్యూ చేసి అన్ని ప్రశ్నలు వేసి రిపోర్ట్స్ అన్ని ముందు రిపోర్ట్స్ అన్ని చూసుకుంది. ప్రార్థన చేసిన తర్వాత మెచ్యూర్ అయిన తర్వాత వచ్చిన రిపోర్ట్స్ చూసుకుంది. ఆ మహాతల్లి ఏం చేసిందంటే అమాంతంగా తల వంచిన 2 చేతులు పట్టుకుని ఈ చివరి దినాల్లో ఒక ప్రవక్తని దేవుడు మన మధ్యకు పంపించాడు. ఆమె మళ్ళీ ఈ అద్భుత సాక్ష్యం విని ప్రార్థన చేయించుకుని అభిషేకం చేయించుకుని మళ్ళీ అమెరికా వెళ్ళిపోయి 12 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి ఈ ప్రార్థనా శక్తిని పరిచయం చేసింది. అందుకే ప్రజలందరూ వస్తున్నారు, కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఈమె చెప్పింది ఆ డాక్టర్ అమ్మకి, ఇంతకేది ఎవరు ఈమె చెబితే ఆమె ప్రశ్నిస్తే నేను ఆమెకన్నాను, యేసయ్య ఇచ్చిన జవాబు ఆమెకి చెబితే ఆమెకు బుడంకాయ పుట్టాడు. మనము నిజమైన దేవుణ్ణి కలిగి ఉన్నాం, భయపడిన అవసరం లేదు. ఎంత పెద్ద సమస్య అయినా యేసు నామంలో కార్యము జరుగుతుంది. చూడండి, ఈ అమ్మాయి మెచ్యూర్ అయిన అమ్మాయిని ఎలాగా ఇంటర్వ్యూ చేశారో చూడండి ఒకసారి. జ్యోతికి అంత పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు, ఏమనుకున్నారు? డాక్టర్స్ కూడా సాల్వ్ చేయని ప్రాబ్లమ్ని దేవుడు ఇంత గొప్పగా తీర్చిదిద్దాడు కదా, సో అసలు ఏంటి, మీరు ఏమనుకున్నారు? ఏమనుకోలేదండి, చచ్చిపోదాం అనుకున్నాను. బాగా వేదనలో ఉన్నానండి. అప్పుడు అసలు బతకూడదు ఇంకా అనుకుని విశాఖ గారు అని మా ఇంటికి వచ్చి చెప్పారు, ఏంటో నీ అలా ఉన్నావు అన్నారు. నాకు చాలా బాధగా ఉందండి, చచ్చిపోదాం అనుకుంటున్నాను అని చెప్పాను. అంతాను 7 రోజులు ప్రార్థన చేసుకోండి, 7వ రోజున అవ్వకపోతే అప్పుడు ఇంకా శుద్ధి అని అంటే, అప్పుడు నేను 6 రోజులు ప్రార్థన చేసుకుందులోకి మా అమ్మాయి పెద్ద మనిషి అయింది. నేను మీ విశాఖ గారి ప్రార్థన వల్లే నేను ఇంతవరకు ఇలా బతుకున్నానండి. ఆయన చెప్పినట్టే ఆ పాప పెద్ద మనిషి అవ్వటం, ఆ సంవత్సరంలోనే పెళ్ళి అయ్యింది, ఆ సంవత్సరంలో పాప పుట్టింది. ఆశ్చర్యమైన కార్యాలు చూడాలనుకుంటున్నారా? ఈరోజు ప్రార్థన అయిన మరుక్షణం నుండి మీ జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యాలు యేసయ్య జరిగించునుగాక. నువ్వు ఏది కావాలని ఇన్ని సంవత్సరాల నుంచి వెతుకుతున్నావో దేవుడు ఓకే చేశాడు. నమ్మితే 2 చేతులు పైకెత్తి అందరూ నమస్కరించండి. ప్రభువా, నేను ఎదుట చేసిన ప్రతి తప్పిదాన్ని, పాపాన్ని క్షమించండి, పరిశుద్ధపరచు బాబు అని ప్రార్థన చేయండి. నీ ప్రాణము వేదనగా ఉందా? నీ గుండె బాధగా ఉందా? తట్టుకోలేకపోతున్నాను, ఏడుస్తున్నావా? నా వల్ల కాదు బాబు ఈ అప్పులు తీర్చటం, అప్పులు వాళ్ళు నన్ను ఇలా మాట్లాడుతున్నారని బాధపడుతున్నావా? ఇంట్లో కుటుంబ సభ్యులే నన్ను అవమానంగా మాట్లాడుతారని ఏడుస్తున్నావా? నా మనసు ఎవరికి అర్థం కావట్లేదు, నన్ను దోషిగా నిలబెడుతున్నారని ఏడుస్తున్నావా? నీ గుండె నిండా కన్నీళ్ళున్నాయా? కన్నీళ్లను దేవుడు ముత్యాలుగా మారుస్తాడు. ఏ ఆశతో వచ్చావో ఆ ఆశ నెరవేరిందని, ప్రాణము తెప్పరిల్లిందని సాక్ష్యం ఇస్తావు. అది యేసుకే సాధ్యం. అది గుండెలో కన్నీళ్ళున్నాయా?
ఉద్యోగం రాలేదు, పిల్లలు లేరు, పిల్ల సెటిల్ కాలేదు, భర్త మారలేదని ఏడుస్తున్నావా? నాకు అన్యాయం జరుగుతుంది, మా స్థలం విషయంలో అన్యాయం జరిగిందని ఏడుస్తున్నావా? దేవుడు నీ ప్రాణమును తెప్పరిల్ల చేస్తాడు. ఊపిరంతా కూడా శాపముగానే మారిపోయింది. బాబు, నా వల్ల కాదు ఇన్ని సమస్యలను ఏడుస్తున్నావా? గుండె భారముగా ఉంది బాబు, ఏ మంచి జరగలేదు నా జీవితంలో, నేను ఓడిపోతున్నాను, అన్ని విషయాల్లో నాకు ఓటమే గతి అవుతుంది అని ఏడుస్తున్నావా? నీ కన్నీళ్లను దేవుడు ముత్యాలుగా మార్చుచున్నాడు. నీ ప్రాణం తెప్పరిల్లును. నాకు ఇంతే చాలు అనే వాగ్దాన ఆశీర్వాద నీ నోట దేవుడు ప్రకటించబోతావు. నాకు చాలు, ఇన్ని ఆశీర్వాదాలు చాలు, ఇక నేను నీ సాక్షి అనే స్థితిలో దేవుడు నిన్ను పెడుతున్నాడు. నీ ఫైనాన్షియల్ స్ట్రగుల్, ఆర్థిక ఇబ్బందులన్నీ యేసు నామములో కొట్టివేయబడును గాక. నీ దుఃఖము, నీ కన్నీళ్లు సమస్తము సమాప్తమవును గాక. నీ ప్రాణము తెప్పరిల్లును గాక. ఇంతే చాలు అనే సాక్ష్యము నీ నోట ఉండును గాక.